ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా రాముని ఆలయాల దర్శనంలో భాగంగా పురాతనమైన ఆకివీడు పెద్దపేటలో 100 సంవత్సరాలు పైబడి ఉన్న రామాలయం శిథిలావస్థలోకి వెళ్ళిపోయినప్పటికీ కొంచెం క్లీన్ చేసి రాబోయే రోజుల్లో చక్కటి దేవాలయం, రాతి దేవాలయం పునర్నిర్మించాలనే ఆలోచన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ప్రతి రామనవమికి శిథిలమైనప్పటికీ కూడా అక్కడ రామనవమి రోజు అక్కడున్న ప్రజలు పానకం, వడపప్పు పంచటం, పూజలు చేయటం శిథిలమైనప్పటికీ కూడా ఈరోజు జరుగుతుంది. అందులో భాగంగా మరి నేను ఈరోజు ఆ దేవాలయానికి కూడా వెళ్ళటం జరిగింది. ముందే వారికి తెలుసుకొని బయట నుంచి కూడా కొన్ని శక్తులు అక్కడికి వచ్చి కత్తులు, చాకులు, మేకులు, ఇదొక చెక్కలకి మేకులతోటి రెడీగా ఉండి అటాక్ చేయడానికి ఇటువంటివన్నీ కూడా రెడీ చేసుకుని మహిళలు కూడా బొట్టు లేకుండా మహిళలు అక్కడ ఉన్నారు. అంతా రెడీగా వాళ్ళని మోటివేట్ చేసి బయట వాళ్ళు కూడా వచ్చి లోకల్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. నేను దేవాలయంలోకి వెళ్ళి రాముల వారికి దండ వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ మహిళలు, పొట్టు లేని మహిళలే, దండ వేయడానికి వీలు లేదు, రాముడికి దండ వెయ్యము అనే కండిషన్ మీదే మేము పర్మిషన్ ఇచ్చాము రావటానికి. మరి వాళ్ళ పర్మిషన్ ఇవ్వటం ఏంటో నాకు అర్థం కాదు. రామాలయం ఎప్పటి నుంచో ఉంది, లోపల రాముడి విగ్రహాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారి దేవాలయంలో శ్రీరాముల వారికి దండ వేయటానికి మరి అన్యమతస్థులు పర్మిషన్ ఇస్తే కానీ వేయలేని దుస్థితిలో ఉన్నామా అని ఒక క్షణం నేను బాధపడి నేను రాముల వారికి దండ వేయటం జరిగింది. వాళ్ళు కూడా ప్రారంభించారు. నేను బయటికి కారు ఎక్కినప్పుడే కారు మీద కూడా కొంత దాడి జరిగింది. గీతలు పెట్టారు, దడ అద్దాలు కొట్టారు. కానీ గట్టి అద్దాల మూలన బుల్లెట్ ప్రూఫ్ కాకపోయినప్పటికీ కొంచెం డిఫరెంట్ అద్దాల వలన అద్దం పగలలేదు. బయలుదేరిన మరుక్షణం వాళ్ళు ముందే దగ్గర పెట్టుకున్న ఆయుధాలతో, ఎందుకంటే నేనుంటే కొంచెం సిఆర్పిఎఫ్ ఇతర పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. మొత్తం వాళ్ళు తీసుకొచ్చిన ఆయుధాలతో అందరి మీద దాడి చేయటం, మరి ఒక అతని తలలో మేకుని దిగ్గొట్టి చాలా చోట్ల అటాక్ చేశారు. ఇంకో అతనికి ఈపంతా 10-12 కత్తిపోట్లు, 1-1/2 పోట్లు తిన్న వాళ్ళు, చాకుపోట్లు చాలామంది ఉన్నారు. బట్ మెయిన్ ఒక 3 పరిస్థితి అతి తీవ్రంగా గాయపడ్డారు. ఆ తలకి గాయమైన వ్యక్తిని కూడా ఇప్పుడు చూడటం జరిగింది. ఐసీయూలోనే ఉండాలి. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆ దిగిన ప్రదేశం ఒక అంగుళం పక్క నుండి ఉండే స్పాట్ డెడ్ అయ్యేది. రాముడి దయతో క్షేమంగా బయటపడతాడనే ఆశిస్తున్నాం. ఏదైనా ఎవరి మతం మీద వాళ్ళకి గౌరవం ఉండొచ్చు, కానీ ఇష్టం ఉండొచ్చు, కానీ పరమతం అంటే ఇంత ద్వేషం, పరమతస్తుని చంపేయాలి అన్నంత ఆవేశం, ఆక్రోశం మరి ప్రత్యక్షంగా ఈరోజు చూడటం జరిగింది. మరి ఇది దేనికి దారితీస్తుంది అనేది, ఈ వెర్రి అనేది, ఈ ఉన్మాదం అనేది ఫర్దర్గా వేలునకుండా దీన్ని ఈ స్టేజ్లోనే కూకటి వేళ్లతో అంటే ఉన్మాద చేష్టల్ని ఇప్పుడే సమూలంగా ఈ చిగురులు వేసే సమయంలోనే మనం ప్రభుత్వం చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. తప్పకుండా చర్యలు తీసుకుంటుందని నేను కూడా భావిస్తున్నాను. ఖచ్చితంగా అక్కడ
అన్ని రికార్డ్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. 1932 ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. అక్కడ గుడి రామాలయం అనే ఉంది. రామాలయం పేరు మీదే గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ బిల్లు కూడా పే చేయడం జరుగుతుంది. రాముల వారి విగ్రహాలు ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్లో కూడా రామాలయం అనే చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు తీసుకున్నాం ఖచ్చితంగా నిర్ణయం, కమ్ వాట్ మే, అక్కడ రామాలయం కట్టి తీరుతాం. అది బయట వ్యక్తుల ప్రమేయం ఉందంటే ఖచ్చితంగా బయట వ్యక్తుల ప్రమేయమే ఉంది. ఏ రోజు కూడా ఆ ప్రాంతంలో జై భీమ్ అని మనం చూడాల. సడన్గా క్రైస్తవులందరూ భీములు అయిపోయారు. కొత్తగా వచ్చింది. అందరూ లైక్ చేస్తారు. అంబేద్కర్ గారిని గౌరవించని వ్యక్తులు ఎవరు లేరు. మన రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారిని అందరూ గౌరవిస్తారు, కులాలకి మతాలకు అతీతంగా. కానీ ఈరోజు సడన్గా అక్కడ మాట్లాడితే జై భీమ్ అని తిరిగి కోట్ల వాళ్ళని మనం చూస్తున్నాం, కోట్లు వేసుకుని జై భీమ్ అని. దీని వెనక ఈ నీలి రంగు జెండాల వెనక నీలి కోట్లు ఉన్నాయనే అనుమానం అయితే ఉంది. బట్ ఏదైనా పూర్తిగా విచారణ జరగకుండా మనం యథాబద్ధంగా చెప్పలేం. బట్ అక్కడ వీడియోలు అన్నింటిలో స్పష్టంగా రాత్రికి రాత్రి వెలసిన జెండాలు, ఆ జెండాలు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు అక్కడ కొన్ని గృహాల్లో ఉండటం, సడన్గా ఈ కత్తులు ఇటువంటివన్నీ కూడా ఆ గృహాల్లోకి చేరటం, ఖచ్చితంగా పెద్ద కుట్ర ఉన్నది అన్నది 100కి 100 నిజం. ఆ కుట్ర వెనక ఎవరున్నారనేది పోలీసులు తేల్చాలి. త్వరలో ఆ విషయం కూడా పోలీసులు తెలుస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు అందులో ప్రముఖంగా ఎవరెవరైతే పాత్ర వహించారో అందరూ చూశారు, వాళ్ళని ఐడెంటిఫై చేశారు, పేర్లు చెప్పారు. వాళ్ళు మరి రివర్స్లో ఇప్పుడు వీళ్ళని ఎవరైతే పొడిచేశారో ఇక్కడ, ఆ పొడిచిన వాళ్ళు మేము దెబ్బలు తినేసామని చెప్పి కనీసం మరి సింబాలిక్గా కూడా పొడుచుకోవాలి. వాళ్ళు ఉత్తినే ఫ్రెష్గా వెళ్ళి మమ్మల్ని అడ్మిట్ చేసుకోండి అని అడిగితే, నాకున్న సమాచారం ఇంత బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళని అడ్మిట్ చేసుకోరమ్మా అని చెప్పడం జరిగిందని తెలిసింది. మరి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, చేస్తారని అనుకుంటున్నా. లా అండ్ ఆర్డర్ పరిస్థితి కంట్రోల్లోకి రావాలి. హౌస్ సెర్చ్ అంతా కూడా చేసి ఎవరెవరు వచ్చారు, కొత్తగా ఎవరెవరు వచ్చారు, ఏ మిషన్లో సభ్యులు వచ్చారు అనేది ఐడెంటిఫై చేసి నిజాలు పోలీసులు వెలికి తీయవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఎటువంటి రాజకీయాలకి అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరగాలని ఆకివీడు ప్రజలే కాదు, యావత్ రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లోని రామభక్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంత దారుణంగా పండగ రోజే రామాలయంలోకి రామభక్తులు వెళ్తే చంపేస్తాము అనే ఇండికేషన్ ఇవ్వటం ఏ రామభక్తుడి హృదయం, ఏ హిందూ హృదయం తట్టుకునే పరిస్థితిలో లేదు. ఏమిటి వెర్రి, ఏమిటి ఉన్మాదం అనే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. సాయంత్రానికి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎన్ని రోజుల్లో ఈ కుట్ర కోణం బయటకు వస్తుంది అనేది చూడాలి.